కాలేజ్కి వచ్చారు కదా, ఎలా అనిపించింది? ఈరోజు కంప్లీట్గా 1 డే మీరు మొత్తము ఎడ్యుకేషన్ పక్కన పెట్టి ఎంటర్టైన్మెంట్ అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ కోసం కూడా రావడం జరిగింది. మీరు ఏం తెలుసుకున్నారు కాకతీయ మెడికల్ కాలేజ్లో? ఈరోజు చూశారు కదా అనాటమీ ల్యాబ్, అదేవిధంగా ఫోరెన్సిక్ ల్యాబ్ చూశారు. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇక్కడికి సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. ఏ ఒక్క వ్యక్తికి కూడా కళ్ళు లేకపోతే ఏం చేయలేము, కానీ ఏం చేస్తారో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. కళ్ళు లేకపోయినా కూడా వాళ్ళు ఏ విధంగా ఎంత నాలెడ్జ్ ఉంది. భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అవయవం ఇస్తారు. అవయవాన్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నాం మనము కదా. అట్లానే మీరు అనాటమీ ల్యాబ్లో కూడా చూశారు కదా, ఏంటి అక్కడ వివిధ రకాల ఆర్గాన్స్ చూశారు. మరి ఆర్గాన్ ఎవరు డొనేట్ చేశారు? ఎవరు డొనేట్ చేసి ఉంటారు? ఎవరైతే చనిపోతారో ఆఫ్టర్ డెత్ వాళ్ళు వాళ్ళ బాడీని కాకతీయ మెడికల్ కాలేజ్కి డొనేట్ చేస్తారు. ఈ బాడీని 250 మెంబర్స్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో, ఎంబీబీఎస్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తారు. దానిపైన వాళ్ళు రీసెర్చ్ చేసి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కనుక్కుంటారనమాట. డాక్టర్స్ కావాలి. మరి డాక్టర్స్కి ఏం కావాలి? ఎక్స్పెరిమెంట్ చేయాలంటే కంపల్సరీ బాడీ కావాలి కదా. అట్లా బాడీ డొనేట్ చేసినటువంటి వారిలో ఇప్పుడు మన పక్కన ఉన్నారు కదా డాక్టర్ కీర్తి సతీష్ కుమార్ సార్ ఉన్నారు కదా, వారి నాన్నగారు, అదేవిధంగా వాళ్ళ అమ్మ, వాళ్ళ మేనత్త, ఈ విధంగా ఎంతో మంది నేత్రదానం, అదేవిధంగా సార్ వాళ్ళ నాన్నగారు బాడీని ఇవ్వడం జరిగింది. మీరు కూడా చూసారు కదా అనాటమీ మ్యూజియంలో సార్ ఫోటో చూసారా? డాక్టర్ కీర్తి స్వామి గారి ఫోటో. ఈరోజు మీరు ఇక్కడ తీసుకురావడం మోటో ఏంటంటే, మనం బాడీ ఏ విధంగా మనం చనిపోయిన తర్వాత కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది, కళ్ళు లేని వాళ్ళు కూడా ఏ విధంగా సమాజానికి ఉపయోగపడుతున్నారు. కొద్దిమంది అనుకుంటారు నాకు చదువు రావట్లేదు, నేను మందబుద్ధితో ఉన్నాను, నాకు ఏం రాదని అనుకుంటారు కదా. మనం సాధించే లక్ష్యం మన చేతులనే ఉంటుంది. మన జీవితాన్ని మనమే రాసుకునేటువంటి శక్తి మనలో ఉంటుంది. కాబట్టి ఈరోజు మీ ప్రిన్సిపల్ సార్ గారు ఇలాంటి మంచి అవకాశాన్ని తీసుకొని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అట్ ద సేమ్ టైం శ్రీలత మేడం గారు వీళ్ళందరూ కూడా మీ అందరిని తీసుకొని ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ గా చేయడానికి కారణం మీ టీచర్స్ అందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి స్పెషల్ గా థ్యాంక్ యూ. ఇంకా ఇదే విధంగా మీరు ఏదో నేర్చుకున్నామన్నట్టు కాకుండా ఫ్యూచర్ లో కూడా మీరు మంచి పొజిషన్ లో ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకా ఎప్పుడు కూడా మీరు ఎక్కడ వర్క్ చేసినా కూడా, మీరు ఫ్యూచర్ లో ఎక్కడ వెల్ సెటిల్ అయినా కూడా తప్పకుండా మీ పేరెంట్స్ ని, చదువు నేర్పినటువంటి టీచర్స్ ని, సొసైటీని ప్రేమిస్తే తప్పకుండా మీకు ఒక భవిష్యత్ అనేది ఉంటుంది. ఇవన్నీ గుర్తు పెట్టుకోండి. ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు ఈ ప్రతి ఒక్కొక్క సెకండ్ విలువైనది. ఈ సమయాన్ని మనం ఉపయోగించుకొని నలుగురికి సహాయపడాలని కోరుకుంటూ అందరికీ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా అసలు మీ పిల్లల్లో ఇంత టాలెంట్ ఉందంటే గ్రేట్. విల్ యు సే వావ్? Once we should give a big applause to them. Okay, 1 2 1 2 3. Thank you many for sitting here. తరుణ్ కానీ రెహమాన్ కానీ ఇంకా చాలా మంది పిల్లలు చాలా యాక్టివిటీ చేయాలనుకున్నారు. సో మనకు ఉన్న టైంలో ఐ థింక్ దిస్ ఇస్ అ బిగ్ అచీవ్మెంట్. ఈరోజు డిబిఎస్ పబ్లిక్ స్కూల్ చాలా బిగ్ అచీవ్మెంట్ తీసుకుంది అనుకుంటున్నాం. మన ప్రిన్సిపల్ సార్కి చాలా విల్ సే వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ ప్రిన్సిపల్ సార్. అండ్ ఐ వెల్కమ్ టు ఆల్ అవర్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ కమ్ హియర్. ఫ్యాకల్టీ సార్ ప్రణయ్ సార్, రాజేష్ సార్, వంశీ సార్, నరేశ్వర్ మేడం, ప్లీజ్ కమ్ హియర్ మేడం. శీర్ష మేడం. Madam, this is a small felicitation to you, madam. Small bouquet. Yes, we are giving this bouquet to you, madam. Small bouquet. చాలా హ్యాపీగా ఉంది మేడం ఈ ప్రోగ్రామ్. చాలా అసలు గైస్, వాట్ యు లర్న్ బై దిస్? If we don't have any kind of problems, if we have any problems also we can face. You can see how they are doing, Nana. They don't have